హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరికీ హ్యాపీ మిలాదున్నవి, హ్యాపీ ఓనం. ఈరోజు పన్నీరు జ్యూసీ మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందాం. ముందుగా అన్ని గరం మసాలాలు వేయించుకోవాలి. చెక్క, లవంగం, యాలక, చిన్న యాలక, పెద్ద యాలకలు అన్నీ వేసి స్టార్ పువ్వు, అనాస పువ్వు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయలు క్యూబ్స్గా కట్ చేసుకొని అవి కూడా బాగా వేగాలి. ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్లో వేగాలి. తర్వాత కాజు, టమాటోస్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మళ్ళీ ప్లేట్ వేయాలి. ప్లేట్ వేసి ఇంకోసారి మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. కొంచెం టమాటా మగ్గాక మనము అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చూడండి కాజు ఎలా ఉప్పిందో. వాటర్ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. వాటర్లో బాగా మగ్గినాక వాటర్ అన్నీ ఇంకిపోయాక ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి మొత్తం ముందే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మర్చిపోయా, తర్వాత వేసాను. అల్లం వెల్లుల్లి వేసేసి మిక్సీ చేసుకోవాలి. మసాలా పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, వాటర్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి ఉప్పు, పసుపు అవన్నీ కారం వేసి వాటర్లో వేసి కలుపుకున్న మసాలా ఆయిల్లో వేసుకోవాలి. అది బాగా ఉడికాక మనం ముందుగా పెట్టుకున్న గ్రేవీ, టమాటా ఉల్లిపాయ గ్రేవీని వేసుకోవాలి. అది బాగా కొంచెం కలుపుకొని పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకొని పన్నీర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి కాస్త వేయించుకుంటే మనకు పొడి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వేయించుకోండి. నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉప్పు, కారం చూసి దించుకోవడమే. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో, ఎంత జ్యూసీ గ్రేవీ. పన్నీర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఓకే.